సో హాయ్ అందరికి ఈరోజు వచ్చేసి మనం షోల్డర్ వర్కౌట్ అనేది చేస్తున్నాము. సో షోల్డర్ వర్కౌట్ వచ్చేసి ఒక 4 వేరియేషన్స్ అనేది చేస్తున్నాను. 4 వేరియేషన్స్ కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇది వచ్చేసి బిగినర్స్, ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. ఒకసారి స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం డంబుల్ ప్రెస్ అనేది చేస్తున్నాము. డంబుల్ ప్రెస్, షోల్డర్ ప్రెస్ వచ్చేసి సో డంబుల్ షోల్డర్ ప్రెస్ వచ్చేసి మనం చేసేటప్పుడు వచ్చేసి మన హ్యాండ్స్ అనేవి ఉన్నాయి కదా, ఎక్కువ స్ట్రైట్ లేకుండా ఉన్నాయి చూడండి. కొంచెం లైట్గా ముందుకు బెండ్ అయి ఉన్నాయి, ఎక్కువ బెండ్ అవ్వకుండా కొంచెం అనేది బెండ్ ఉన్నాయి. సో అలా ఎందుకు బెండ్ అయిందంటే ఎక్కువ స్ట్రైట్ అనేది చేయకూడదు, మన హ్యాండ్స్ ఎక్కువ స్ట్రైట్ చేయకుండా చేయాలన్నమాట. సో ఈ షోల్డర్ ప్రెస్ వచ్చేసి ఎక్కువ వెయిట్స్ తీసుకోవద్దు, తక్కువ వెయిట్తోనే సో మన షోల్డర్ అనేది బెల్ట్ చేసుకోవాలి. ఎక్కువ వెయిట్స్ ఎందుకు తీసుకోవద్దు అంటున్నానంటే మనం న్యాచురల్గా బెల్ట్ చేస్తున్నాము. మనకు ప్రోటీన్ సోర్స్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి సో అది కూడా దృష్టిలో పెట్టుకొని చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డంబుల్ ఫ్రంట్ రైజ్ అంటారు. సో డంబుల్ ఫ్రంట్ రైజ్ కూడా అంటే తక్కువ వెయిట్ తీసుకోండి, ఎక్కువ వెయిట్స్ తీసుకోవద్దు, తక్కువ వెయిట్తోనే సో పొజిషన్ అనేది కరెక్ట్గా పెట్టుకోండి. పొజిషన్ ఏంటంటే షోల్డర్ విత్ లెగ్స్ పెట్టుకోండి. షోల్డర్ విత్ లెగ్స్ పెట్టుకొని మనం హ్యాండ్ రైట్ చేసేటప్పుడు మన షోల్డర్ కంటే ఒక్క పాయింట్ అంటే 1 ఇంచి 1.5 ఇంచి లోపలే సో మన షోల్డర్ కంటే కొంచెం అప్ చేసేలాగా చేసుకొని చేయండి. పర్ఫెక్ట్గా పొజిషన్ అనేది పెట్టుకొని చేయండి. ఇంకోటి వచ్చేసి మన బాడీ అనేది ఎక్కువ ఒప్పకూడదు, ఎక్కువ ఒప్పకుండా సో నీ బాడీ ఒప్పుతుంది అనేది. సో నా బాడీ మ్యాక్సిమం వీలైనంత వరకు కంట్రోల్ చేస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది కూడా అంతే, మనం 4 సెట్స్ అనేది చేస్తున్నాను. 4 సెట్స్ 4 into 8 to 12 ర్యాప్ అనేది మాత్రమే చేస్తున్నాను. పొజిషన్ ఒకసారి చూసారు కదా, సో షోల్డర్ విత్ లెగ్స్ అనేది తీసుకొని చేస్తున్నాను అనమాట. సో 4 సెట్స్ 4 into 12 ర్యాప్. వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేయండి. మన ఛానల్ కొంచెం గ్రో అవుతుంది. ఛానల్ గ్రో అయిందంటే నాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. సో 4 సెట్స్ చేస్తున్నాను. ఇది 4 into 8 to 12 ర్యాప్ మాత్రమే చేస్తున్నాను. ఎందుకు 8 to 12 ర్యాప్ అనేది చేస్తున్నాను అంటే ర్యాపిటేషన్స్ ఎప్పుడైనా సరే కొంచెం తక్కువగానే చేసుకోండి, ఎక్కువ ర్యాపిటేషన్స్ అనేది వద్దు. సో తక్కువ ర్యాపిటేషన్స్తోనే సెట్స్ కూడా తక్కువ సెట్స్తోనే చేయండి. సో తక్కువ సెట్స్ తక్కువ ర్యాపిటేషన్స్తోనే మనం తినే ఫుడ్తో మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బార్బెల్ బార్ ప్రెస్ అంటారు, ఇది షోల్డర్ ప్రెస్. సో ఇది ఒకసారి ట్రై చేయండి. ఫ్రంట్ ఇది వచ్చేసి బార్బెల్ బార్ ఫ్రంట్ ప్రెస్. సో ఇది చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మన షోల్డర్ విత్ హ్యాండ్స్ తీసుకోండి. నాది వచ్చేసి ఎక్కువ ఎందుకు తీసుకోవడం లేదంటే నా పొజిషను నాకు అక్కడ పడాలి, షోల్డర్కి ఫ్రంట్ డెల్ట్స్కి అనేసి సో నేను ఫోకస్డ్గా చేస్తున్నాను కాబట్టి సో అక్కడ పడేలాగా చూసుకోండి ఫ్రంట్ డెల్ట్కి. సార్ నా హ్యాండ్స్ అనేది చూడండి, నా హ్యాండ్స్ అబ్జర్వ్ చేయండి ఎలా పొజిషన్ అనేది ఉందనేది. సో పొజిషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. పొజిషన్ వచ్చేసి మెయిన్ అనమాట. ఎందుకంటే మనం షోల్డర్ వర్కౌట్ చేస్తున్నాం కదా, సో షోల్డర్ అనేది చాలా సెన్సిటివ్గా చేయాలన్నమాట. అంటే సెన్సిటివ్ ఏంటంటే సో మనం తీసుకునేటప్పుడు కానీ బార్బెల్ బార్ మనం తీసుకుని లిఫ్ట్ చేసేటప్పుడు కానీ సో లిఫ్ట్ చేసి మనం ర్యాపిటేషన్ చేసేటప్పుడు కానీ మన పొజిషను, మన హ్యాండ్స్ పొజిషన్ కరెక్ట్గా ఉండాలి. ఏ ఒక్కరో కొంచెం అలా ఇలా మిస్టేక్స్ అయినా మనకి ఇంజ్యూరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పొజిషన్ అనేది కరెక్ట్గా పెట్టుకోండి. షోల్డర్ విత్ ఈ హ్యాండ్స్ అనేది ఉంటాయి కదా, సో తీసుకోండి. ఇంకోటి వచ్చేసి పొజిషన్ కూడా ఒకసారి మిర్రర్లో అబ్జర్వ్ చేయండి. లెగ్స్ పొజిషన్ కూడా కరెక్ట్గా తీసుకోండి. సో తీసుకొని చేయండి. సో మనం స్టాండింగ్లో కూడా ఒకటి సెట్ చేస్తున్నాం అనమాట. స్టాండింగ్లో కూడా అంతే. సో బార్ రైట్ చేసేటప్పుడు మన బాడీ అనేది పొజిషన్ చూసుకొని లిఫ్ట్ చేసి సో స్లోగా చేసుకోండి. ఇది నాకు తక్కువ వెయిట్ ఉంది కాబట్టి సో ఒకేసారి ఎత్తగలిగాను. సో తక్కువ వెయిట్స్తోనే చేయండి, ఎక్కువ వెయిట్స్ అనేది వద్దు. ఇంకోటి వచ్చేది ఒకేసారి పైకి లిఫ్ట్ చేయాలని ఏం లేదు. సో దాన్ని కొంచెం లిఫ్ట్ చేసి తర్వాత ఇంకొక రెండో స్టెప్లో కూడా లిఫ్ట్ చేయొచ్చు. సో ఇది నాకు కొంచెం వెయిట్ తక్కువ అనిపించింది కాబట్టి ఒకేసారి అలా లిఫ్ట్ చేశాను. ప్రతి వేరియేషన్, ప్రతి ఎక్సర్సైజ్ వచ్చేసి మనం 4 సెట్స్ అనేది చేశాను. 4 into 8 to 12 ర్యాప్ అనేది మాత్రం చేశాను. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి కేబుల్ క్రాస్ బెండ్ ఓవర్ లేటరల్ రైజ్ అంటారు దీన్ని. సో ఇది వచ్చేసి మనం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మన షోల్డర్ ఒకసారి పొజిషన్ చూసుకోండి. మన షోల్డర్ కంటే ఎక్కువ హైట్ పోనీయకూడదు. హ్యాండ్స్ అనేది ఎక్కువ హైట్ పోనీయకుండా సో షోల్డర్ కంటే కొంచెం కింద ఉండేలాగే చూసుకోండి. ఎక్కువ హైట్ పోనీయకుండా చేసేటప్పుడు అంటే 1:3 రేషియోలో చేయండి. బెండ్ చేసేటప్పుడు అంటే కిందకి డౌన్ చేసేటప్పుడు స్లోగా 3 సెకండ్స్లో చేయండి. అప్ చేసేటప్పుడు అంటే కొంచెం స్పీడ్ అయినా పర్వాలేదు చేసుకోండి. చేసేటప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా చేసుకోండి. తీసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా తీసుకోండి. వెయిట్స్ అనేది ఎక్కువ వెయిట్స్ వేయద్దు, తక్కువ వెయిట్స్తోనే చేయండి. ట్రై చేసే పని అయితే చేయండి, లేదంటే చేయొద్దు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా చేయాలి దీన్ని. మన షోల్డర్ ఇంజ్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో తక్కువ వెయిట్స్తోనే చేయండి, ఎక్కువ వెయిట్స్ వద్దు. సో ఇది కూడా అంతే, నేను 4 సెట్స్ 4 into 8 to 12 ర్యాప్ అనేది మాత్రమే చేశాను. సో చేసేటప్పుడు మాత్రం కేర్ఫుల్ ఫ్రెండ్స్. సో ఇది ఈ రోజు అయితే వర్కౌట్ మంది షోల్డర్ వర్కౌట్ 4 వేరియేషన్స్ అనేది చేశాను. 4 వేరియేషన్స్, ప్రతి ఒక్క వేరియేషన్స్ 4 సెట్స్ అనేది చేశాను. సో మర్చిపోకుండా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం బూస్ట్గా ఉంటుంది. సో ఛానల్ అనేది గ్రో అవుతుంది ఫ్రెండ్స్.
సో షోల్డర్ వర్కౌట్ అయిన తర్వాత మన బాడీ కండిషన్ అనేది చెక్ చేస్తున్నాము. సో వెనకాల కూడా ఉన్నాడు కదా, వాడు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి షర్ట్ ఇస్తున్నాడు, వీడియో తీస్తున్నానని ఏమో తెలియదు. సో బట్ ఇది మన కండిషన్ వచ్చేసి మనకి పెద్ద పెద్ద కండ్లు ఉండవు, ఎందుకంటే మనం న్యాచురల్ బాడీ బిల్డ్ చేస్తున్నాం కాబట్టి. సో న్యాచురల్గా ఇలాగే ఉంటుంది బాడీ. మన ఇయర్స్ పెరిగే కొద్ది ఎక్స్పీరియన్స్ పైన డిపెండ్ అయ్యి బాడీ అనేది డెవలప్ అవుతుంది. ఎందుకంటే మనం తీసుకునే ప్రోటీన్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ అంటే త్వరగా వచ్చేసి బాడీ అనేది గ్రో అనేది అవ్వదు. సో చాలా టైం అనేది పట్టుద్ది, అయినా కూడా పర్వాలేదు. ఎంత టైం పట్టుద్దో సో అంత రిజల్ట్ అంతే, అంత బెనిఫిట్స్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.